వ్యవహారం కొరకు మాత్రమే పట్టయ్యగా ఉంటూ స్వానుభవంలో నేనుగా ఉండి అంటారు గురుగారు. నేను అనేది స్వానుభవం కదా, అది ఎవరి అనుభవం కాదు, దేని అనుభవం కాదు, స్వయంగా అనుభవం అంటారు. నేనే కానీ పట్టయ్య అనుకుంటే పట్టయ్య అయిపోతుందండి. అంత సూక్ష్మంగా అంత విషయం. నేనే ఆ డ్యాష్ ఏది పూరిస్తే అది అయిపోతుంది అంటున్నాను కదా. పూరించుకుని తాను వ్యక్తిని అనుకుంటున్నాడు అనమాట. పూరించుకోవడం వల్ల వ్యక్తిని అనిపిస్తుంది, కానీ వ్యక్తి అయిపోలేదు. నేను అని ఉనికిగానే ఉన్నాడు అతను, కానీ వ్యక్తిని అని అనుకుంటాడు అనమాట. ఎందుకని పూరించుకుని అలవాటైపోయింది అంటున్నారు గురువుగారు. కాబట్టి దాన్ని అనుకుని నిజం చేసేసుకున్నావు, కాదనుకో సరిపోతుంది అంటున్నారు. చిన్న ఉపాయం అన్నమాట. కాబట్టి దాన్ని అనుకుని నిజం చేసుకున్నప్పుడు కాదనుకుంటే ఎందుకు కాకుండా కాదనుకుంటే సరిపోతుంది కదా. నిజాన్ని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. నిజం తనతో చూడబడేది నిజమే, కానీ తాత్కాలిక సత్యం అన్నమాట. తాత్కాలిక సత్యం అంటే జస్ట్ చూస్తున్నాం కాబట్టి ఉంది, చూడకపోతే ఉండదు. వింటున్నాను కాబట్టి వినిపిస్తుంది, వినకపోతే వినపడదు. అన్నీ అంతే. పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం అంతా మీరుంటే ఉంది అంటున్నారు గురువుగారు. ప్రపంచం ఉండడం కాదు, మీరుంటే ఉంది. మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది. చాలా సందర్భాలు చెప్పారు ఆ మాట, మనమే పట్టించుకోవడం లేదు. చూచేవాడు, చూచుట, చూడబడేది కలిపి ఒకే కేంద్రంలో ఉన్నదంటున్నారు. మూడు విడివిడిగా లేవంటున్నారు. ఒకే కేంద్రం. ఎవరు చూచేవారుగా ఉన్నారో, ఎవరు ద్రష్టగా ఉన్నారో వారే చూచేవారుగా ఉన్నారు, ఎవరు చూచేవారుగా ఉన్నారో వారే చూడబడేదిగా ఉంది. మనం మూడు కలిపి ఒకే కన్ను అని చెప్పి, ఒకే కన్ను, ఒకే కన్ను, ఒకే కేంద్రం అనమాట అండి. దానికి కన్ను అని పేరు. చూస్తుంది కాబట్టి మనం భ్రమపడుతున్నాం. చూడబడేది ఒకటి ఉంది, చూసేవాడు ఒకటి ఉన్నాడు. చూడడం అదే చూస్తుంది, తానే చూస్తుంది. ఇతరమనేది లేదు అనే మాట ఎన్ని సందర్భాల్లో చెప్పారో గురువుగారు. ఇతరమనేది లేదు, ఒకే కేంద్రం అని చెప్తున్నారు కదా. ద్రష్ట, దృష్టి, దృశ్యము, అది వివేక చూడమని శంకర భగవత్పాదులు చెప్పారని చెప్తుంటారు. చాలా సింపుల్గా చెప్పేశారు గురువుగారు. మరి ఎట్లాగా మరి ద్రష్ట, దృష్టి, దృశ్యము ఒకే కేంద్రం అయితే దృశ్యం వైపుకి మనం దృశ్యం ఎందుకు సత్యం అనుకుంటున్నా అంటే దృశ్యం వైపు ఉండడం అలవాటు చేసుకున్నాడు. అంటే నేను అంటే స్వానుభవం అయినప్పటికీ నేననే అనుభవంలో కాకుండా నేనంటే పట్టయ్య అనే అనుభవంలో ఉండడం అలవాటైపోయింది అనమాట అండి. అలవాటైపోయింది నిజమనిపిస్తుంది. కాదని తెలిస్తే సరిపోతున్నారు కదా. కాదని తెలియడమే చూద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంఘాతం ఇంకా పెంచుకోవడం, దూరం అయిపోవడం కదా స్వరూప వ్యక్తికి. నేను అనే స్వానుభవంగానే ఉండండి, వ్యవహారం కొరకు మాత్రమే పట్టయ్యగా ఉండండి అని చెప్తున్నారు. మాట్లాడాలి కాబట్టి వ్యవహారం కొరకు ఉండాలంటున్నారు వ్యక్తిగా. అలాగే ఉంటున్నారా, అలాగే చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఈ ద్రష్ట, దృశ్యము, దృక్కు ఈ మూడు ఒకటి అనుభవం ఎలాగ వస్తుంది?
దృష్టి ఉంటే కదా దృశ్యం ఉంటుంది. దృష్టి అంటే చూచేవాడండి. చూచేవాడు మీరు ప్రవీణ్ కదా, ప్రవీణ్గా ఉండి చూస్తున్నాను అనుకుంటున్నారు. కాదు, ప్రవీణ్ అనేది చూడబడుతుంది మీ చేత. మీ చేత అంటే నేను అనే అనుభవం ఒకటి ఉంది, స్టాండర్డ్. అది మెలకు రాకపోతే ముందు గాఢ నిద్రలో నేను అనే అనుభవం ఉంది కదా, అది స్టాండర్డ్. అది రాకపోకలకు సంబంధించినది కానీ కదా, అది యూనివర్సల్. గాఢ నిద్రలో నేనున్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది స్టాండర్డ్గా ఉంది, అసలు రాకపోకలు లేవు దానికి. అదే మేల్కొన్న తర్వాత కూడా ఉంది, ఇప్పుడు కూడా మారిపోలేదు. దాని యొక్క దృష్టి పడి దృశ్యం ఏర్పడింది. దృశ్యం అంటే ప్రవీణ్తో సహా సకలం ఏర్పడింది. దాని మాహాత్మ్యము, దాని యొక్క అతిశయ శక్తి అంటున్నారు గురువుగారు. దాని యొక్క అతిశయ శక్తి చేత డివైడ్ అయిపోయిందన్నారు, 3గా మారిపోయిందన్నారు. ఎవరు చెప్తారండి అట్లా మాట? అందులో ఒక భాగం పట్టయ్య అన్నారు, ఇంకో భాగం ప్రపంచం, ఇంకో భాగం దీనికి కారణభూతమైనటువంటి శక్తి. గాఢ నిద్రలో తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదే మేల్కొన్న తర్వాత తనుగాను తను ఉండే ప్రపంచంగాను ఇవి రెండింటికి కారణభూతమైనటువంటి శక్తిగాను 3గా డివైడ్ అయిపోయింది. 3ఇంట్లో పట్టేగా వ్యక్తిగా ఉండి వెతికితే దొరకదు, దొరికే సమస్య లేదు. మరి ఎట్లా మొత్తం అంతా కలిపి ఒకటిగా చూసుకుంటే అదే అనుభవం ఉంటుంది. మరి ఏం చేయాలి? పట్టైగా ఉండి ప్రపంచాన్ని చూస్తున్నా కాదు, పట్టైగా కొంచెం ఎడంగా ఉండి చూడు. నీకు నువ్వు ఒక్కడికి ఎడంగా ఉండి చూడు అంటున్నారు కదా, పట్టైకి ఎడంగా ఉండి చూడు సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడు 3 ఏకంగా తెలుస్తాయి అంటే చూచేవాడు తానే కదా. ఎప్పుడైతే మీరు ప్రవీణ్గా చూడడం అనేది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియే. ప్రవీణ్గా ఉండి చూస్తున్నారు ఇప్పుడు కూడా. ప్రవీణుని కలుపుకుని చూడండి అంటున్నాడు, ఒక మాట యాడ్ చేశారన్నమాట దాన్ని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ప్రపంచాన్ని, కానీ పట్టైగా ఉండి చూస్తున్నానని అనుకుంటున్నాను, కాదు పట్టైను కూడా కలుపుకుని చూడంటున్నారు. అప్పుడు చూచేవాడు పట్టై అయ్యేందుకు అవకాశమే లేదు. ఎవరో పట్టై మాత్రం కాదు అది చూచేది అని పట్టైకి తెలిస్తే చాలు, ఈడు సైలెంట్ అయిపోతాడు. ఈడు పడిపోతే అదే ఉంటుంది, ఇప్పుడు అదే ఉంది. ఈడు దబాయించి నేనేదో చేస్తున్నాను అంటుంటాడు అంటే అది సైలెంట్గా ఉంటుంది. లేదు అంతా దాని ఇచ్చి మేరకే జరుగుతుందని ఈడు సైలెంట్ అయిపోతే అదే ఉంటుంది. అంతే కదండి, మీరు ఊరుకుంటే అదే ఉంటుంది. లేదు నేను చేస్తున్నానని మీరు మాట్లాడుతుంటే అది సైలెంట్గా ఉంటుంది. అన్నది అదే, ఒకటే దాని యొక్క నీడే కదా ఇది. అప్పుడు ఇది దృశ్యంలో భాగంగా ఉండే ప్రవీణ్ పడే కష్ట సుఖాలు, మానవాలు ఇవన్నీ కూడా ఆ చూసే నేనికి సంబంధం లేనివే. అంతే కదా, మీరు స్వప్నంలోకి వచ్చిన తర్వాత మీతో పాటు స్వప్నంలో ఉన్న వారికి సంబంధించింది. స్వప్నాన్ని కనేవాడు, స్వప్నంలో ఉన్న ప్రవీణ్ ఇద్దరికే సంబంధం ఉంటుంది. కానీ స్వప్నంలో ఉన్న మా అందరితోటి మీ కనేవాడితో సంబంధం ఉండదు, కనేవాడికి మీకే సంబంధము. కళలో ఉన్న ప్రవీణ్కి పట్టకి ప్రపంచానికి సంబంధం కానివ్వండి, కళను కనేవాడికి వీళ్ళందరికీ సంబంధం ఏంటి? మా అందరికీ. మీకు కారణభూతమైన కనేవాడికి ఇద్దరికే కనెక్షన్, కానీ మేము 3వ పర్సను. మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళం, వీళ్ళందరూ మీతో పాటు సంబంధం ఉంటుంది, మీతో పాటు తెగిపోతుంది. వీళ్ళకి మిమ్మల్ని దాటి లోపలికి రాలేరు వీళ్ళు ఎవరోని, కానీ మీకు వాడికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వాడికితో సంబంధం మీకు ఒక్కరికే, మీకు సంబంధము వాడితో ఒకటే. ఉన్న జనాలతో వాడికి సంబంధం ఉంటుంది, మీకు సంబంధం ఉంటుంది. అంటే ప్రవీణ్ కుమార్కి సంబంధించిన వారే వీళ్ళందరూ. ఒక మాట అన్నప్పుడు ఈ కలగనేవాడికి కళలోని వాళ్ళందరూ కూడా కలగనేవాడి సృష్టిలో భాగమే కదా.
కళ కనేవాడు సృష్టిలో భాగమే, కానీ కళని కనేవాడిని సృష్టించి సాక్షిగా ఉండిపోయాడు. ఇప్పుడు సంబంధం లేకుండా కళలో ఉన్నవాడి యొక్క వ్యవహారం ఇదంతా. కళలో ఉన్నవాడి వ్యవహారం అంతా కళలో ఉన్నవాడితో పాటు ఉండి కళపోవడంతో అదృశ్యమైపోతుంది. ఇక్కడితోటే స్టార్ట్ అవుతుంది, ఇక్కడితోటే కార్యరూపంలో కనిపిస్తుంది, ఇక్కడితోటే క్లోజ్ అయిపోతుంది. అంటే పుట్టిక కంటిన్యూటీ మళ్ళీ క్లోజ్ అయిపోవడం ఇక్కడే కళలో భాగమే కదా ఇదంతా అని. కనేవాడి దగ్గరికి వెళ్తే అసలు సృష్టి లేదు. అంటే అవకాశం కనిపించడం లేదు అక్కడ, ఇక్కడ ఉంటుంది. కళలోకి చేరిన తర్వాత వచ్చిన సృష్టి కదండి ఇది. కనేవాడి దగ్గర ఎలా ఉంటుంది? మీకు ఉదాహరణ ఏంటంటే, రాత్రి నిద్రపోయారు కలగన్నారు. ఆ కళలో పలువురు ఉన్నారు, మాట్లాడారు, సంభాషించారు, అన్నీ బాగుంది. ఇప్పుడు ఎంత డైరెక్ట్గా ఉన్నారో అంత యథాతథంగా అందరితో మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు. మేల్కొన్న తర్వాత వాళ్ళంతా ఏమైపోయారండి? ఎవరు? ఆ కళలో అదృశ్యమైపోయారు. ఆ కళలో ఉన్న ప్రవీణ్ కుమార్ కూడా లేడు ఇప్పుడు. మరి ఎవరున్నారు? ఆ కళని కనేవాడే ఉన్నాడు ఇప్పుడు కూడా. మీరు కనేవాడినన్న సంగతి ఇప్పుడు మరిచి మళ్ళీ ప్రవీణ్ గండు ఉండి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. మీరు రాత్రి కలగన్నానన్నారు. కలగన్నది ఎవరు? ప్రవీణ్ కుమారా? ప్రవీణ్ కుమార్ నిద్రేం చోట్లోనే కదా ఉన్నారు. కాబట్టి కళని కనేవాడే. అంటే ఈ ఎరని ఎవడు కంటున్నాడో వాడే ఆ కళను కూడా కంటున్నాడు. ఆ కళ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఈ కళను కంటున్నాడు. ఈ కళ క్లోజ్ అయిపోతే మెలకువే కదా ఉంటుంది. కాబట్టి కళని సమయంలో, కళ జరుగుతున్న సమయంలోనే కళని గుర్తిస్తే చాలన్నారు గురువుగారు. అందుకే ఉపాయం గుర్తిస్తే ఇది కళే కదా, అప్పుడు మీరు కనేవాడే. కనేవాడు అనేది సహజ లక్షణంగా ఉండడం అనేది సిద్ధి. మరిచి ప్రవర్తిస్తున్నాం కాబట్టి మళ్ళీ గురువుగారు చెప్పడం, ఆ బోధన అనుసరించడం, దాన్ని ఫాలో అవ్వడం ఇదంతా ఉంది. కానీ సిద్ధునికి అంటే జ్ఞానికి కనేవాడు అనేది సహజ లక్షణంగా ఉంటుందన్నమాట. అంటే కళలో ఉన్నవాడుగా ఉండరు, కనేవాడుగా ఉండి కళలో ఉన్నవాడుగా వ్యవహరిస్తాడు సిద్ధపురుషుడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ విషయాన్ని వింటున్నాం, అర్థమవుతుంది. ఎందుకంటే వీడిదే కదా సబ్జెక్టు, కొత్తగా ఎవరితో తీసుకొచ్చి చెప్పడం లేదు మీకు. మీ విషయాన్నే మీరు మర్చిపోయారండి, జ్ఞాపకం చేస్తున్నారు గురువుగారు. కానీ ఉండడం లేదు. మనం ఎందుకు ఉండడం లేదంటే కళలోకి చేరిపోయి కళలో ఉన్నవాడితో కనెక్ట్ అయిపోయి ఉంటున్నాం. కనేవాడనన్న సంగతి మరిచి. అప్పుడు ఏదో అడుగుతున్నాం. ఇప్పుడు ప్రవీణ్ జీవితంలో అంటే ప్రవీణ్ అనేది కళలోని వాడు, అది గుర్తుండాలి. ప్రవీణ్ అనే వ్యక్తి కళలోని వాడు. ప్రవీణ్ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రపంచం. ప్రవీణ్తో పాటు వస్తారు అంతే కదా. మీరు బాల్యంలో చదువుకుంటున్నారు, ఎవరు వచ్చి వివాహం చేసుకుంటే ఇంకొక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ తండ్రి సంతానం కంటే వచ్చారు. మీరు అలాగే ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు, మీరు సంతానం కంటే ఇంకొకరు వచ్చారు. వారు పెరిగి పెద్దవాళ్ళు అయితే మళ్ళీ వారి సంతానం కంటే ఇంకొకరు వచ్చారు. అట్లాగే తయారైన ప్రపంచం. తర్వాత వాళ్ళకి సంఘాతం, స్నేహితులు, వీళ్ళందరూ ఎలా కనెక్ట్ అయిన వారు కదా. ఇక్కడే తయారైంది. మీకు ఏ సంకల్పం లేదు, ఒక భవనం కట్టాలనుకున్నారు, కట్టారు. అంతకుముందు లేదు అది. ఇక్కడికి సంబంధించిన సృష్టి కదండి. దీనికి మీరే కారణం అవుతారు. మీరంటే కేవలం మీరే కారణం అంటే కుదరడం లేదు. ఎందుకంటే కనేవాడు లేకపోతే మీరే ఉండరు, మీరు లేకపోతే కళే ఉండదు. కాబట్టి వీటికి అంతటికీ కనేవాడే కారణమైనప్పటికీ అకర్తగా ఉన్నాడు, సంబంధం లేకుండా. ఎందుకంటే వాడు ఉంటాడంతే ఉనికిగా, మీరు ఉండడానికి కారణభూతమై ఉంటాడంతే. కానీ వాడికి దేనికి అంటదో. కార్యం అంతా మామూలుగా జరిగిపోతున్నప్పటికీ కార్యాన్ని అంటుకోడు ఎవరు? కనేవాడు. కనేవాడు ఎప్పుడు కనేవాడిగానే ఉంటాడు. కళలో ఉన్నవాడు ద్వారా వ్యవహరిస్తుంటాడు తత్కాలంలో. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ప్రవీణ్ అనే వ్యక్తి కళ్ళలోని వాడు
ప్రవీణ్తో పాటు వచ్చింది ప్రపంచం, కళలోని ప్రపంచం. ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం ఆయన వారు ప్రవీణ్ జీవితంలో ఒక మహిమ చూపించారనుకోండి, కళలోనే. అప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం కూడా కళలో వారే. ఆహా. కళలో ప్రవీణ్కి కళలో సుబ్రహ్మణ్యం గురువు గారు మహిమని చూపించి కనేవాడిని ఎత్తుకొచ్చేటట్టు చేస్తారు. కనేవాడిగా చూసుకుంటే ఒక్కరే ఉంటారు. అదే సుబ్రహ్మణ్యం అంటున్నాం ఇక్కడ గురువు గారు అంటే. మీరు కళలోకి వచ్చిన తర్వాత కళలో మీరు ఎవరిని దేవుడని గురువని ఆరాధిస్తున్నారో దీనికి అంతటికీ మూలమని, ఆ మూలానికి పేరు కనేవాడు. ఆ కనేవాడు ఒక్కడే ఉంటాడు, ఎదురుండే అవకాశం లేదు. మీరు కళలో ఉన్నారు కాబట్టి దానికే గురువు అని పేరు, ఆ కనేవాడికి పేరు. ఆ కనేవాడు ఉంటేనే ఈ గురువు మాట్లాడతారు. ఈ గురువు కూడా మైకే కదండి, వారే కదా చెప్తున్నారు నేను మైక్ అని. మైక్ ద్వారా మాట్లాడేవాడిని మనం కనేవాడు అంటున్నాం. వాడే ప్రవీణ్ ద్వారా మాట్లాడుతున్నాడు, పట్టి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఆ కనేవాడు. వాడు కనిపించడు ఇక్కడ అడ్రస్లో, ఇక్కడ దొరకడు. వాడి అడ్రస్ ఇక్కడ ఉండదు. ఎక్కడ? కళలో ఉండదు. కళలో ఉండదు. కలగకపోతే ఇలా మొత్తం మీద ఇక్కడ ఉండదు. మీరు ఏదో పేరెట్టుకోండి. ఇది స్టాండర్డ్ కాదు. కళ అంటే టెంపరీ మాత్రమే. మీరు ఉన్నంతసేపు ఉంటుంది, మీరు లేకపోతే అదృశ్యం అయిపోతుంది. మీరు కూడా వ్యక్తిగా ఉంటేనే. మీరు కేవలతత్వంగా ఉన్నారనుకోండి, కనేవాడు కానీ ఏం ఉండదు, మీరే ఉంటారు. ఇప్పుడు ఇంత వ్యవహారం నిజం అనుకోండి, అనుకుందాం కాసేపు, కులికి పడితే ఏమవుతుందని ఈ అదృశ్యం అయిపోతుంది. నొప్పి లేదు, బాధ లేదు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి పెద్ద సందడ ఉందనుకుందాం, మేళతాళాలు, బాజా భజంత్రులు, మంచి పిలవకొట్టంగా ఉంది, మంచి ఫంక్షన్. చిన్న కులికి పట్టింది అనుకోండి, ఏమైపోయినట్టు లేదు, ఈ ప్రపంచం లేదు. అక్కడున్న వాళ్ళు కూడా నిద్ర ఆడి తర్వాత వస్తారు, మిమ్మల్ని వదిలేసిపోతారు. కృషిలో భాగంగా ఉన్న వాళ్ళకి మిమ్మల్ని పట్టించుకోరు. మీరు మేలుకుంటేనే కదా. అప్పుడు ఎక్కడున్నారు? నిద్రపోయిన తర్వాత ప్రవీణ్గా లేరు, కానీ ఉన్నారు, ఉనికిగా ఉన్నారనే అనుభవం చెప్తుంది కదా. ఉన్నాను అనే అనుభవం ఒకటి చెప్తుంది కదా. ఆ ఉన్నాను అనే అనుభవమే మీరు అంటున్నారు. ఉన్నాననే అనుభవానికి ఏర్పడింది ప్రవీణ్ అనే తలపు. దాని యొక్క అతిశయ శక్తి ఎంత గొప్పదంటే తలంచినంత మాత్రం చేత దృశ్యమైపోతుందండి. దాని తలంపే పట్టే మొదటి తలంపు అన్నారు. ఆ పట్టేకి వచ్చిన తలంపులు ఉన్న తలంపులండి. భగవాన్ అదే మాట్లాడుతారు, గురువుగారు అదే మాట్లాడుతారు. అది స్పెషల్. మరి ఆ కంటిన్యూటీ ఎలాగొచ్చింది? భగవాన్ కాలం ఏడు, గురువు గారి కాలం ఏడు. ఒక్కడే కాబట్టి కనేవాడు. కళలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఈ మహిమలు, ఈ గురువు గారు, ఇదంతా కళలోకి చెప్పుకునే వ్యవహారంలో వాస్తవంగా ఇది లేదు. అనేవాడు మాత్రమే ఉన్నాడు. తత్కాలంలో జరుగుతూ ఉంది. ఇదంతా కళ్ళవాగనే అని చెప్తుంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి, ఏం చేయగలరు, అది చెప్తుంటే చాలు. వ్యవహారం మామూలుగా జరిగిపోతూ ఉంటుంది. డౌటే ఉంది లేదండి, ఆ సమస్య లేదు, డౌట్ లేదండి. ఇద్దరుంటే కళ అండి. సూత్రం ఏంటనుకున్నారు? బండ గుర్తులు ఉంటాయి. గురువుగారు చెప్పే వాటిలో కొన్ని బండ గుర్తులు ఉంటాయండి. ఇద్దరున్నారా, కళ అండి అన్నారు. దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, మీరు ఒక్కరే ఉండాలి అని మెలుకోవాలి. ఆ ఒక్కడే ఉన్నాడనే అనుభవం ఇప్పుడు ఉందనుకోండి, ఇది మెలుకువే, ఇది బండ గుర్తు. మరి వీళ్ళందరూ ఉండొచ్చు, మీ కళలో భాగంగా ఎంతమైనందన్నా ఉండొచ్చు. అది మీకు మెలుకు లెక్కకు వస్తుంది. అంటే మీరు వ్యక్తిగా సూజాయిగా కళ కంటాను చూడండి, కళ తెలుస్తూ ఉంటారు ఈ సందర్భాలు. అట్లాగా మీ కళని మీరు గుర్తిస్తున్నారు అన్నమాట.
ఏకకాలంలో మీరు కళని కనేవాడిగానే ఉంటారు, కళలో ఉన్నవాడిగానే ఉంటారు, కళలో ఉన్నవారిగానే ఉంటారు. కనేవాడి సైట్లో ఉంటే, కళలో ఉన్నవారుగా ఉంటే మీరు మీరే, నేను నేనే, వారు వారే. మీరు ప్రవీణ్ అయిపోయారు, ఈ పట్ల అయిపోయారు, వారి గురువు గారు అయిపోయారు. కళలో వ్యవహారం. కానీ కళలో ఉన్నవాడిగా ఉండడం వల్లే కళ వాస్తవం అయిపోతుంది, వాస్తవం అయినట్టుగా అనిపిస్తుంది. అయిపోలేదు, అయినట్టుగా అనిపిస్తుంది. సరిపోతుందండి అది గురుగారు. ఆ ఒక్క విషయం జ్ఞప్తిలో ఉండడమే సిద్ధండి. ఎంత సింపుల్గా ఉంది మాట. మీకు స్టాండర్డ్ అయిపోవాలన్నమాట అండి. అయినట్టుంది, అయిపోలేదు. జరుగుతున్నట్లుంది, జరిగిపోలేదు. జరుగుతున్నట్టుంది, చూస్తున్నట్లుంది, మాట్లాడుతున్నట్లుంది, తింటున్నట్లుంది, ఇక్కడికి ఎక్కడికి వస్తున్నట్లుంది, ఇక్కడ కూర్చున్నట్లుంది. క్లూ తగిలించండి సరిపోతుంది, మొత్తం అయిపోతుంది. సద్గురు చెప్పే మాటల్లో ఒక అంశం ప్రధానంగా ఏముంటుందంటే ఏం చేయక్కర్లేదు, జరుగుతూ ఉంటుంది అంటారు సద్గురు ఎక్కువగా. నీ వల్ల జరుగుతున్నది కాదు. నువ్వేం చేయక్కర్లేదంటే పట్టయ్యగా ఉండి నువ్వు చేయక్కర్లేదని సాక్షిగా ఉంటే చెప్పకనే చెప్పడం బాధ. గురువు యొక్క మాట ఎట్లా ఉంటుందంటే ఆ మూలానికి చెప్తారండి. మూలమే తను తాను మరిచి నిజమనుకుంటుంది కాబట్టి నువ్వు అలా ఉంటుంది సాక్షిగా. ఏం చేయక్కర్లేదంటే ప్రవీణ్గా ఉండి చెయ్యొద్దని కాదు, ప్రవీణ్గా ఉండి చెయ్యొద్దు అనుకున్నా చేసే తీరాలి, వేరే మార్గమే లేదు. ఇంకా సాక్షిగా ఉండు, జరిగేది జరుగుతుంది, ఆగదని. కార్యాచరణ ఉంటుంది కదండి. మిమ్మల్ని చెయ్యట్టుకుని లాక్కుపోయి మరీ అందులో దూరిస్తాడండి. మీరు వద్దన్నా కుదరదు, ఇంకా సంబంధమే లేదు, ఆగదు కదా. ఫిక్స్డ్ అయిపోయినటువంటి బాగున్నా అంటున్నారు అందు గురించి. సద్గురు చెప్పే మాట, నేను చెప్పే మాట. సద్గురు చెప్పేటువంటి ఖండింపులని నేను చెప్పే ఖండింపులు. ఒక్క విషయం అండి, ఎవరైనా ఎండమావికి బోధ చేస్తారా, నీడకు బోధ చేస్తారా? నీడ కలిగిన వాడికి చెప్తారు కానీ మరే బాబు నువ్వు ఎలా నువ్వు కూర్చుంటే అది కూర్చుంటుంది, నువ్వు నుంచుంటే అది నుంచుంటుంది, అది నీడరా అని నీడ కలిగిన వాడికి చెప్తారు కానీ మాట నీడకి ఎవరు చెప్తారండి? ఉన్నట్లున్నదానికి ఎవరు బాధ చేస్తారండి? మరి ఉన్నదికే తను తాను మనిషి నిజం అనుకుంటుంది కాబట్టి కాదని చెప్తుందంటే తానే కాబట్టి అది కూడా తనకు తాను చెప్పుకోవడమే. ఇతరానికి చెప్తున్నానని అనిపించదు. ఎందుకు అనిపించదంటే తానే కదా ఉన్నాడు. నేను అనేది ఏకవస్తువు అండి. పట్టయ్యగా ఉండి అనే నేను పట్టయ్యకి పరిమితమైనటువంటి రెండు పదాలు ఒకటే అవడం వల్ల ఆ కన్ఫ్యూజన్ అన్నారు గురుగారు. అది నేను ఉంది, ఇది నేను అంటుంది, అది నేనుగా ఉంది అనతో. ఇది నేనని అంటుంది, నేను చేస్తున్నాను అని అంటుంది, నేను చూస్తున్నానని అంటుంది. అది చూస్తుంది కానీ అనతో. చేయడానికి అదే కారణభూతమై ఉంది కానీ ఏమి అందో, నేనుగా ఉంటుంది. అందు గురించి చేస్తున్నాను అంటే ఈ వైపుకి వచ్చేసినట్టు. అట్లాగేమీ లేకుండా ఊరికే మీరు చెయ్యండి, చేయాలని సంకల్పం వస్తే చెయ్యండి. చూడాలనుకున్నారు సరే, మాట్లాడాలనుకున్నాం మాట్లాడుతున్నారు, ఆకులు వేసుకుని ఫోన్ చేయండి. ఎక్కడికో వెళ్ళాలనిపించింది ఏం లేదు, కార్యం జరుగుతూ ఉంది. దాని మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కార్యం జరిగిపోతూ ఉంటే మీరు సాక్షి కదా లెక్క వస్తారు. ఇంకొక చిత్రం ఏంటంటే సాక్షిగా ఉండడం అనేది సహజ లక్షణంగా ఉంది, సదా ఉన్నది. సాక్షిని కాదు అనుకుంటున్నాడు మళ్ళా.
సాక్షి ఉంటేనే సాక్షి ఉంటుంది. అంటే చూచే తాను ఉంటేనే చూడబడేది ఉంది. ఇక్కడ చేయవలసింది ఏముంటుంది? చెప్తే కదా ఇది చూడబడేది అది చెప్తుంటే సరిపోతుంది. అది చెప్తే తాను అవుతుంది అన్నారు. అది ఎవరికి చెప్తే కాదు, దేనికి చెప్తే కాదు, స్వయంగా చెప్తున్నారు. కొన్ని మాటలు నోట్ చేసుకోవాలి. చెప్తే మళ్ళీ చెప్తే అనేసరికి ఏమనుకుంటున్నాం అంటే పట్టే చెప్తే అనిపిస్తుంది. ప్రవీణ్ కుమార్ చెప్తే కాదు, ప్రవీణ్ కుమార్ వాడికి చెప్తే ప్రవీణ్ కుమార్ చెప్తేనే స్వయం యూనివర్సల్. ఒక్కొక్క సందర్భంలో ఒక పేరుతో చెప్పారు. చెప్తని, ఉనికని, ఎరుకని. టోటల్గా ఇది కాదని చెప్తున్నారు. ఎవరేం చెప్పినా ఇది కాదని చెప్పాలి చెప్తే వేరే మార్గం లేదు. ఇదని చెప్పరు. ఇది కాదు అంటే అదే కదా, ఇది కాదని తెలిస్తే చాలు అన్నారు. చాలా సందర్భాల్లో చెప్పారు ఆ మాట కూడా. ఇది కాదని తెలిస్తే సరిపోతుంది అన్నారు. ఇది కాదంటే దాని అర్థం అదేనే కదా. ఈ ఇద్దరికి సంబంధించి ఉండదు. ఆధ్యాత్మికం అనేది ఒక్కరికి సంబంధించిందే. మీరు మీ రావడానికి ఆధారపడుతుంది. రెండే ఉంటాయి. దాన్ని గుర్తిస్తే అదే మీరు అవుతున్నారు. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ పట్టయ్య పాపం మోక్షాన్ని పొందలేదు, ప్రవీణ్ అలా ఉండదండి. అలా లేదు. ఎందుకంటే వీళ్ళు కళ్ళలో ఉన్నవాళ్ళు కదా. మీరు మోక్షాన్ని పొందారనుకోండి, మోక్షం పొందిన వాళ్ళు ఎవరు ఉంటారు ప్రపంచంలో? ఎందుకంటే మీరే కదా. ఆ విషయం స్పష్టంగా తెలుస్తుందిగా గురుగారి దగ్గర. దానికి శిలో భాగమైపోయే ఆ అనుభవం ఇప్పుడు లేకపోయినా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కడే పొందవలసింది. పొందితే ఇంక పొందినవారు ఎవరో కనపడరు. ఎందుకంటే మీ కళే కదా ఇదంతా. ఈ కళలో పొందినవారు మీరే, పొందినవారు మీరే అవుతారు. మీ కళలో జ్ఞాని మీరే, అజ్ఞాని మీరే. మీ కళలో ఉన్నదంతా మీరే. అది గురించి గురుగారు నువ్వు చూసే ప్రపంచం నీవే అన్నారు. నీవే. గురువు అనే మనం దేన్ని సంబోధిస్తున్నామంటే ద్రష్టకి మరో పేరు గురువు, అయితే ఆ కనేవాడికి మరి పేరు గురువు. జరిగే కార్యానికి అంతటికీ ఏది ఆధారభూతం అయితే ఉన్నదో దానికి గురువు అనే పేరు. ఆ గురువే మాట్లాడుతుంది. ఆ గురువు రూపాలే అన్ని రూపాలు అవుతాయి. మీరు కళలో ఎంతమందిగా ఉన్నా కనేవాడే కదా. కనేవాడే ప్రవీణ్ కుమార్ కానీ ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ కానీ ఉంటాడు. మనస్సు అన్నారు. మనస్సు అన్నారు. మనసు లేక లోపం కలదా చెప్పు అన్నారు. మనస్సు ఉంటే ఉంటుంది, ఇదంతా మనసు లేకపోతే ఉండదు. మనసు యొక్క మాయాజాలం. మనసు వేషం వేసింది నేను. మళ్ళీ మనసు ఒక పాత్ర నేనే వేసింది. ఆ పాత్ర నేను యొక్క అతిశయ శక్తి మనసు, దాని యొక్క శక్తి అనమాట. అదే నేను యొక్క అతిశయ శక్తి ప్రపంచం. నేను యొక్క అతిశయ శక్తి మనసు. ప్రపంచం అన్నా మనసు అన్నా ఒకటే. ప్రవీణ్ కుమార్ అన్నా మనసు అన్నా ఒకటే. ప్రపంచం అన్నా మనసు అన్నా ఒకటే. ఇది వేరు కాదు.
వాడికి మనస్సు అండి ఇదంతా అండి. కనేవాడికి మనస్సు, ప్రవీణ్ కుమారే మనస్సు, వాడి మనస్సే. నిన్న ఒక యూట్యూబ్లో పెట్టే చూడండి, మేధస్సు మనస్సు అంటున్నారు కదా, వాడి లేకుండా మేధస్సు ఉన్నదా, నువ్వు లేకుండా మేధస్సు ఉన్నదా, మేధస్సు లేకుండా నువ్వున్నావా అని అంటున్నారు. వాడే లేకపోతే మేధస్సు ఎక్కడ ఉంటుంది, మనస్సు ఎక్కడ ఉంటుంది? ఈ పేరుతో పిలుచుకున్నా వాడే కదా, పేర్లు తేడా. మనస్సు పెడితేనే కదండి కనిపిస్తుంది. నువ్వు దృష్టి, ఇది దృశ్యం అనుకున్నాం, దృశ్యం ఉంది అని చెప్పడానికి కారణం దృష్టే కదా కారణం. ఆ దృష్టి పెట్టకపోతే నేను కనిపించి ఏం కనిపించడం లేదు వస్తువు చూడకపోతే. ఇప్పుడు ఇక్కడ ఉందండి, అది చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది, స్పర్శ జ్ఞానానికి ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇది కూడా ఒక భాగం అనమాట. అంటే కన్ను 5 రకాలుగా చూస్తుంది అన్నారు. చెవుగా ఉన్నప్పుడు వింటుంది, కంటిగా ఉన్నప్పుడు చూస్తుంది, చర్మంగా ఉన్నప్పుడు తాగుతుంది, ఉప్పుగా ఉన్నప్పుడు ఆగ్రాడిస్తుంది. 5 విధములుగా అనుభవిస్తుంది అనమాట తానే. విని చూడు, తాకి చూడు, విని చూడు, వాసన చూడు, రుచి చూడు అంటాం కదా. 5 విధాలుగా చూస్తుంది అనమాట, అనుభవిస్తుంది. కళ్ళు మూసుకున్నాం, కల్చర్ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా, మీరు తీసేయచ్చు లేకపోతే దాన్ని బద్దలు కొట్టేయచ్చు. అసలు ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటున్నా. నేను కళ్ళు మూసుకున్నానండి, వస్తూ ఉందని నాకు నిర్ధారణ ఏంటని. అంతేగా, నిర్ధారణ లేదు. కానీ నేను కళ్ళు మూసుకున్న తర్వాత మీరు తీసేయచ్చండి. నాకు తెలియదు కదా ఆ విషయం, నాకు సంబంధించింది కానే కాదు, అది మీకు సంబంధించిన విషయం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చిన్న పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, కళ్ళు మూసుకుంటే దృశ్యం కనిపించడం లేదు, కళ్ళు తెరిస్తే దృశ్యం కనిపిస్తుంది కదా. దృశ్యం ఉండి మనం చూస్తున్నాం అనుకుంటున్నాం, దృశ్యం ఉండి మనం చూస్తున్నాం అనుకునే మాట పట్టి అనే మాట. పట్టీకి ఎడంగా ఉన్నవాడు ఏమంటున్నాడంటే, వాడు చూస్తే పట్టీతో సహా సకలము ఉంది. కాబట్టి నువ్వు ఉందనుకోవడం వల్ల ఉంది కానీ ఉండి ఉండడం కాదు అంటున్నారు గురుగారు. వాడు ఉందనుకుంటే కదంటే పట్టయ్య ఉన్నాడు, అది ఉండి ఉండడం కాదు. అసలు ఉండడం అనేది లేనే లేదు దాని దగ్గర, అదే ఉంది పట్టయ్య ప్రపంచంగా. అదే ఉంది ఇదిగా, అది ఇదిగా ఉందనుకుంది కాబట్టి ఉంది, ఉండాలనుకుంటే ఉండదు, అదిగానే ఉంటుంది. నిద్రపోతే అదిగానే ఉంటుంది కదా, గాఢ నిద్రలో. మెలుకుంటే ఇదిగా ఉంది, ఇదిగా ఉన్నట్లుంది అన్నారు. అది గురించి ఇదిగా ఉంది అనకూడదు అన్నారు. అంటే ఇదిగా అయిపోలేదు, ఇదిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట తత్కాలంలో. ఇప్పుడు పట్టే నిజం అనుకుందామండి, శ్వాస లేకపోతే కూడా మీరు మాట్లాడతారా, సంభాషిస్తారా? వీడేముండడు కదా, టక్కనే శ్వాసించాలి. శ్వాస ప్లస్ గుర్తించేవాడు, అవును కాదు, మంచి చెడ్డ, తెలుసు తెలియదు, వీటిని గుర్తించేది ఏదో ఒకటి ఉంది. గుర్తించే తత్వం, ఇది కలజోడని గుర్తించే తత్వం ఒకటి ఉంది. అది గుర్తించేది పట్టయ్య కాదు, అది పట్టయ్యను కూడా గుర్తిస్తుంది. ఎలా ఉంటుంది, ఉంటుంది, ఏముంటుంది అని గుర్తిస్తుంది. ఇది చెయ్య, ఇది అస్తము గుర్తిస్తుంది. ఇది కలజోడు పట్టే మనసును గుర్తిస్తుంది, పట్టే రూపాన్ని గుర్తిస్తుంది, టోటల్ A to Z మొత్తం అంతా గుర్తిస్తుంది. గుర్తించేది యూనివర్స్గా ఉంది ఎప్పుడు. అది అది ఎలా ఉందంటే గురుగారు ఏం స్పష్టంగా చెప్పేస్తున్నారండి బాబు, దాపరకం లేకుండా ఆకాశంగా ఉందంటున్నారు. ఈ మధ్యకాలంలో నేనంటే ఆకాశమే ఎన్ని సందర్భంలో చెప్పారో. యూనివర్స్గా ఉంది, ఆకాశం ఎలా ఉంది అలా ఉంది. అది
అది గుర్తిస్తుంది, ఆకాశంగా ఉండి గుర్తిస్తుందండి. ఆకాశంగా ఉండి గుర్తించేదానికి దానికి స్థూల సూక్ష్మం కూడా ఉంది, ఎక్కడున్నా గుర్తిస్తుంది, ఎక్కడున్నా గుర్తిస్తుంది. అది మీ శరీరంలో ప్రతి అణువులోకి కూడా దూరిపోయి గుర్తిస్తుంది. అది గుర్తించే లక్షణం. అది ఏకంగా ఉంది, ఒకటిగా ఉంది, విడివాడేవాడు కన్నా ఉంది. ఎన్నిసార్లు చెప్పారో గురుగారు కదా పట్టుకోవడానికి. నిన్న గురుగారు మాటల్లో శ్వాస పీల్చడం దేవుడు చేసే పని, తక్కినంత నీ పని అన్నారు. చేస్తున్నా అనుకుంటున్నా కాబట్టి ఇక్కడి నుంచి నీ కథ, అది ఒక్క కథ, వాడి కథ ఉంటే ఇది ఉందే నీ చెప్పడం తాత్పర్యం. నీ కథ అంటే నీ అస్తిత్వాన్ని ఒక్కసారిగా కొల్లగొట్టేయడానికి నువ్వు అంగీకరించడం లేదు కాబట్టి బొచ్చుకించి చెప్పడంలో భాగమండి. అసలు నీకు ఉనికే లేదు. చేస్తున్నాను అనుకుంటున్నా, వాడు శ్వాస పీలిచ్చిన తర్వాత వచ్చింది వ్యవహారం కదా ఇదంతా. వాడు శ్వాసగా ఉన్నాడు. ఇంకొకటి కూడా అని ఇప్పుడు చెప్పాం కదా, గుర్తించేవాడుగా ఉన్నాడు. వాడు గుర్తించలేదనుకోండి, మీరు ఏం చేస్తారని శ్వాస ఉంది ఏం చేసుకుంటారు చెప్పండి. గుర్తించే లక్షణం మీకు సంబంధించింది కాదండి. శ్వాస ఉంది ఏం చేసుకుంటారు, ప్రాణం ఉంటుంది అంతే, గుర్తించదు. ప్రాణం ఉంటే ఉపయోగం ఏంటి? వస్తువు ఉంటుంది. ఈ ప్రాణం ఉంది కాబట్టి వస్తువు ఉంది, ప్రాణం ఉంది ఇది కూడా, కానీ ఇది చెప్పడం లేదు. మన దగ్గర గుర్తించేది ఒకటి కనిపిస్తుంది. గుర్తించే ప్రజ్ఞ ఉంది కదా, జ్ఞానము. ఆ జ్ఞానమే అన్నిటినీ గుర్తిస్తుంది. అది గుర్తింపబడేది, గుర్తించే తానుంటే గుర్తింపబడేది ఉంది. గుర్తింపబడేది గుర్తించేది లేకుండా స్వతంత్రంగా గుర్తించే లక్షణం గుర్తింపబడేదానికి లేదు. ఇది ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు ఈ గదిలో నన్ను అని చెప్పలేదు. కానీ ఉంది, ఉనికిగా ఉంది. ఉనికిగా ఉందని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను కాబట్టి. నేనే సాపుగా ఉన్నానంటే సరిపోతుంది అనమాట. గుర్తించేవాడే గుర్తింపబడేదిగా ఉందంటే సరిపోతుంది. నేను లేకుండా దీనికి ఉనికి ఉండదు స్వతంత్రంగా. ఈ ఉనికికి నేనే కర్త కర్మ క్రియ అండి. క్లాత్ తీసుకున్నాను, కుట్టాను, లేకపోతే దారం పోలు తీసుకున్నాను, వడికాను, బట్ట తయారు చేశాను, లేకపోతే ఇత్తనం వేసాను, పత్తి చేశాను, నూలు చేశాను, కొత్త పత్తి ఏమో దూదిగా లోపలెట్టాను, కొంత పత్తి గుడ్డగా చేసి పరుపు పెట్టాను. నేనే, నా శక్తే, నా ప్రజ్ఞే. నేను చేసి చూపించగలుగుతాను కావాలనుకుంటే, విత్తనం దగ్గర నుంచి కూడా. కాబట్టి వస్తువు కనిపిస్తుంది, చర్యలన్నీ కనపడుతున్నాయి, మాట్లాడటం, వినడం, చూడటం, వ్యవహరించడం ఇదంతా కనిపిస్తుంది. అంతే. ఎవరో ఒకరుండి చేయాలి కదా. అది గుర్తించేవాడు ఉంటే, ఇది తెలుసుకునేవాడు ఉంటే తెలియబడుతుంది. తెలుసుకునేవాడు తెలియబడే దాంట్లో తెలియబడ్డావు, గుర్తించేవాడు గుర్తింపబడే దాంట్లో గుర్తింపబడ్డావు. సంభవం. గుర్తించేవాడు గుర్తింపబడే దాంతో గుర్తింపబడ్డాడు. గుర్తించేవాడు అనేది నిరాకారం కదండి. ఆకారం లేదు, ఆకాశంలా ఉంది. మీరు ఆకాశంలో వాటిని గుర్తించగలుగుతారు, కానీ ఆకాశాన్ని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు నేను 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 అంటున్నారు కదా, నేను ఎట్లా గుర్తిస్తారని అడిగారు గురుగారు. నేనని అంటున్నావు, బాగానే ఉంది. ప్రతిదానికి ఒక పేరు పెట్టి చెప్తున్నావు. ఏది నేను చూపించంటే ఏం చెప్తే, ఇది చెయ్యి అంటున్నావు, ఇది కాలు అంటున్నావు, ఇది ముక్కు అంటున్నావు, ఇది ముఖం అంటున్నావు. ఇంతకీ నేను ఎక్కడుందని మరి నేను అంటున్నా, ఏది నేను చూపించు అని అడిగారు ఒకసారి. పోనీ ఇదేంటంటే ప్రతి అవయానికి ఒక పేరు పెట్టి చెబుతున్నాం. ఇదేంటంటే చెయ్యి అంటున్నా, ఇదేంటంటే నోరు అంటున్నా, ఇదేంటంటే ముక్కు అంటున్నా, ఇదేంటంటే తల అంటున్నాను. ఇంతకీ నేను ఎక్కడుందని మరి నేను అంటున్నావు. ఈ నేను ఎవరని సమాధానం దొరికితే అదే మీరు. నేను 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 అంటున్నామండి. ఇంతకీ నేనేం ఇందులో ఏదని, ఈ శరీరంలో ఇందులో నేను
ఎక్కడుంది ఏది చూపించంటే ఏం చెప్తానండి. కాబట్టి ఆ నేను అనేది శరీరంతో సంబంధం లేకుండానే నేను ఉన్నది. కాబట్టి శరీరం ఉన్నది, కాబట్టి శ్వాస ఉన్నది, శరీరం ఉన్నది. నేను ఉన్నది శరీరంగా తత్కాలంలో ఉన్నట్లున్నది. నేను ఉన్నది శ్వాసగా తత్కాలంలో ఉన్నట్లున్నది. నేను ఉన్నది సకలము ఉన్నట్లున్నది. నేనున్నది ఉంటే నేననేదే ఉన్నది. ఉన్నదన్నా నేనన్నా రెండు పర్యాయ పదాలు అండి. ఉన్నది అనొచ్చు, లేక నేను అనొచ్చు. ప్రకటించుకున్నప్పుడు నేను అంటుంది, ప్రకటించుకోకుంటే ఉన్నదిగా ఉంటుంది. నేను ఉన్నాను అనే దాంట్లో ఉన్నాను అనేది క్రియాపదం కాదు. నేను తిన్నాను అంటే తినడం అనేది క్రియాపదం, అట్లాంటి పదం కాదన్నారు. నేను అనేది నామవాచకం అనుకుంటే ఉన్నాను అనేది కూడా దానికి నామవాచకమే. అది ఉన్నది లేక ఉన్నానుగా ఉన్నది. ఉన్నది వస్తువుగా ఉన్నది. ఉన్నది సదా ఉన్నది, ఎప్పుడు ఉన్నదిగానే ఉన్నది. మరి ఉన్నది ఇదేంటి వస్తువు, ఇదేంటి వస్తువు ఏంటి? వస్తువుగా ఉన్నది అని అనకూడదన్నారు. ఎందుకు అనకూడదంటే వస్తువుగా సదా ఉండదు, అది పట్టేగా సదా ఉండదు. కాబట్టి ఉన్నదే వస్తువుగా ఉన్నట్లున్నది అనమన్నారు. ఉన్నదే వస్తువుగా ఉన్నది. బంగారమే నగగా ఉన్నది, నగగా సదా ఉండదు, బంగారంగా సదా ఉంటుంది. నగ మారిపోతుంది కదా, ఇది కాబట్టి ఇంకో నగ. కానీ బంగారము స్టాండర్డ్, ఉన్నది స్టాండర్డ్, వస్తువుగా టెంపరీ. కాబట్టి వస్తువుగా అనే పదం దగ్గరికి వచ్చేసరికి ఉన్నది అనే పదప్రయోగం చేయొద్దన్నారు గురుగారు. ఉన్నట్లున్నది అనమన్నారు. మరి వస్తువు లేకపోతే ఏమనాలి? లేదు అనకూడదటండి. లేనట్లు ఉన్నది, వస్తువుగా లేదు, ఉన్నదిగా ఉన్నది. ఉన్నది వస్తువుగా ఉన్నది, వస్తువుగా ఉన్నట్లున్నది, వస్తువుగా లేనట్లున్నది. మరి ఎలా ఉంది? ఉన్నదిగానే ఉన్నది. ఉన్నది సదా ఎప్పుడూ ఉన్నదిగానే ఉన్నది, వస్తువుగా ఉన్నట్లున్నది, లేకపోతే లేనట్లున్నది. ఉన్నట్లు లేనట్లు, ఉన్నది ఉన్నది, ఉన్నది ఎప్పుడు ఉన్నది. అసలు ఉన్నదికి లేకపోవడం అనేది లేనే లేదు. భగవద్గీతలో చెప్పాడు ఈ శ్లోకం. నాసుతో విద్యుతో భావో నా భావో విద్యుతో సతః ఉపయోగ ద్రష్టోత స్వనయో తత్వదర్శిభి. తత్వాన్ని దర్శించిన వాళ్ళు చెప్తున్నారు ఈ విషయాన్ని. లేకపోవడం అనేది, ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు, లేని దానికి ఉండడం అనే లక్షణమే లేదు. అసలు సదా ఉన్నదిగానే ఉన్నది, దానికి లేకపోవడం అనేది లేని లేదు. లేనిది ఎప్పుడు లేనిదిగానే ఉన్నది, తత్కాలంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టి కదండి. సృష్టి అంటేనే స్థితి ఉంటుంది, లయము ఉంటుంది. సృష్టింపబడింది కదండి. సృష్టి అనే పదవిలోనే ఉంది కదా అర్థం. ఏదన్నా పుట్టింది అంటే ఎక్స్పైర్డ్ ఉంటుంది కదా, పోయే డేట్ ఉంటుంది కదా, పుట్టడమే కదా దానికి అర్థం. ఒక వస్తువు మీరు తయారు చేశారంటే దాని కాల పరిమితి చెప్తున్నారు కదా, మీరే చెప్పేస్తున్నారు కదా ఎంత కాలం ఉంటుందని. టెంపరీ ఉపయోగించుకుంటున్నారు. ఇట్లా పట్టేని ఉపయోగించుకోండి అన్నారు. ఫ్యాన్ వేసి ఉపయోగించుకున్నట్టుగా. ఫ్యాను వేసుకున్నారు కదా, ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఫ్యాన్ మీరైపోతారా అన్నారు. పట్టేని ఉపయోగించుకుంటున్నారు, పట్టే మీరైపోతారా అన్నారు. మీరంటే ఇప్పుడు మీరే అని, మీరంటే నేను అని. మీరే అనేదని గురుగారు ఏం చెప్పారో తెలుసా? నేనే నన్ను నేను ఎదురుగా ఉన్నప్పుడు మీరని సంబోధించుకుంటానన్నారు.
మీరంటే నన్ను నేను సంబోధించుకోవడమే, నేనని సంబోధించడమే. ఎదుర్కొన్నప్పుడు మీరని సంబోధిస్తానన్నారు, అది కూడా నేనని సంబోధించడమే అన్నారు. నేను, నీవు, అతడు, అతడు. 3 నేను పర్యాయ పదాలు. అవును. అంటే దూరంగా ఉన్న అతడు అని సంబోధిస్తూ ఎదుర్కొంటే మీరని సంబోధించవచ్చు. మీరు అన్న ఆయన స్పృహలో నేనే, నేనే. అతడు అన్న ఆయన స్పృహలో నేనే. నేను స్పృహలో నేనే. నేనుగా ఉన్నదానికి నేనే లెక్కకు వస్తుంది. అతడిగా ఉన్నది నేనే, మీరుగా ఉన్నది నేనే, నేనుగా ఉన్నది నేనే. నేను లెక్కలో నేను మాత్రమే ఉంటుంది. నేను లెక్కకు వచ్చేసరికి లెక్క మారిపోతుంది, విడివిడిగా కనిపిస్తుంది కదా. నేనులుగా చూసుకుంటే విడివిడిగా కనిపిస్తుందండి, నేనుగా చూసుకుంటే ఒకటే ఉంది. ఆకాశాలు ఎన్ని ఉంటాయి? ఒకటే కదా ఉంటాయి. ఆకాశంలో అనేక ఉండొచ్చు, అట్లా ఉంది. ఆకాశం ఒకటే కదండి. ఆకాశంలో వస్తుజాలాన్ని లెక్కేసుకుంటే అంటూ తెలియలేదు. ఆకాశంలో చూసుకుంటే ఒకటే ఉంది. అంటే ఒక అణువు, అంటే కరోనా లాంటి వైరస్ అణువు లాంటిది జీవించడానికి ఆధారం ఆకాశమే. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మనుగడ సాగించారని ఆకాశమే. అది దైవ యొక్క లక్షణం అటండి. అణువు ఉండడానికి, జీవితం కొనసాగించడానికి అవసరంగా ఉండాలి. సూర్యాది గ్రహ నక్షత్రాలు ఉండడానికి అది అవసరంగా ఉంటుందంటారు. అందుగురించి మనకి అందుబాటులో వచ్చి కనిపించేది దైవం ఆకాశంగా అన్నమాట. అంతరిక్షానికే అవకాశమై ఏదైతే ఉన్నదో అదే అంతరిక్షంగా ఉన్నదే అంటున్నారు. కాబట్టి అంతరిక్షమే సద్గురు అని పేరు పెట్టుకున్నాం మనం. వేరే సద్గురువుని దర్శించవలసిన అవసరం లేదు, అంతరిక్షమే సద్గురు. మరి ఇక్కడ గురువు గారి ద్వారా మాట్లాడుతుంది అంతరిక్షమే, మీ ద్వారా మాట్లాడితే అంతరిక్షమే, నా ద్వారా మాట్లాడితే అంతరిక్షమే అనే ఒక్క విషయం చెప్తుంటే ఇది ఉపకరణమే కదా లెక్క. మైక్ కింద లెక్క వచ్చేయడం లేదు. అంతరిక్షమే మాట్లాడుతుంది, అంతరిక్షమే అక్కడ వింటుంది. అంతరిక్షంగా చూసుకుంటే ఒకటే కదా ఉంది. బయలునే పద్ధతితో చెప్పారు ఒకసారి. బయలే చూస్తుంది, బయలే వింటుంది, బయలే మాట్లాడుతుంది. చూడడానికి 2 శరీరాలుగా కనిపిస్తున్నా వినేదిగా అదే ఉంది, మాట్లాడేదిగా అదే ఉంది కదా. అసలైతే వినడం ఉండదు, మాట్లాడడం ఉండదు, ఇబ్బంది ఉంటుంది. గుచ్చుకుంటుంది కదా, ఇలాంటి ఎందుకు గుచ్చుకోవడం లేదండి, నాకు ఎందుకు తినడం లేదని అడిగాను ఒకసారి గురుగారిని. అంతే కదా, ఒకటే ఉంది, ఒకటే మాట్లాడుతుంది, ఒకటే ఉంటుంది. గురుగారు డైరెక్ట్గా మాట్లాడతాను. 2 శరీరాలుగా ఉంటే మాట్లాడుతున్నాం కదా, ఇద్దరు ఉన్నట్టు కనిపించినా ఆ శరీరంలో ఉండి మాట్లాడేది ఈ శరీరంలో ఉండి వింటుంది, ఈ శరీరంలో ఉండి వినేది ఆ శరీరంలో ఉండి మాట్లాడుతుంది. అది ఒకటే ఉంది. 2 ఆకాశాలు ఉండవు కదా, 2 బయళ్ళు ఉండవు కదా. వ్యక్తులుగా చూసుకుంటే ఇద్దరుగా కనిపిస్తుంది, కానీ లోపల నుండి మాట్లాడేది వినేది తత్వంగా చూసుకుంటే ఒక్కటే ఉంది. ఆకాశం ఎలాగైతే ఒకటిగా ఉందో అది ఒక్కటే ఉంది, అదే ఈ వ్యవహారం అంతా చేస్తుంది అని చెప్పేటప్పుడు పట్టే ప్రశ్న ఏంటంటే, మీరు ఇక్కడ గుచ్చుకుంటుంది కదా చర్మానికి, తెలుస్తుంది కదా నొప్పి, మరి అక్కడ గుచ్చుకుంటే ఎందుకు తిరగడం లేదు అనే ప్రశ్న అనమాట. కానీ ఒకప్పుడు పట్టది. గురుగారు నవ్వుకుని, అదేమీ లేదు, దీన్ని ఆనుకుని ఉన్నావు, తనకు దూరంగా ఉన్న అంత గురించి తిరగడం లేదన్నారు.
టచ్ చేసి ఉన్నాడండి, టచ్ చేసి ఉన్నా కాబట్టి గుచ్చుకుంటే తెలుస్తుంది. అక్కడ నేనే ఉన్నాను, కానీ ఎడంగా ఉన్నాను కాబట్టి టచ్ అయితే జరగడం లేదన్నారు. అలా 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 చెప్తారు కదా. ఎప్పుడో 10 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రవీణ్తో కనెక్ట్ అయిపోవడం లేదా? నేను ప్రవీణ్తో కనెక్ట్ అయిపోలేదు. నేను ఎప్పుడు నేనుగానే ఉంది. నేను కనెక్ట్ అయిపోలేదు. అనుకుంటున్నారు. ఆకాశం దేనితోటి కనెక్ట్ అవ్వదు కదండి, పొసకదు కదా, మాటే పొసకదు. అది దేన్ని అంటడం కుదరదు, అది దేన్ని అంటదో. అది నేను లక్షణం అండి. ఈసారి మాట్లాడండి. ఆకాశము లక్షణమే నేను లక్షణమే ఆకాశము. అన్నీ తనలో పెట్టుకోగలుగుతుంది, అన్నింటిలో తాను ఉండగలుగుతుంది. నేను లక్షణం కూడా అంతే, అన్నింటిలోనే తాను ఉంటుంది. కరోనాలో నేను ఉండదా? నేను లేకపోతే ఎవరు తింటున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు సంచరిస్తున్నారు, ఎవరు జీవనాన్ని కొనసాగిస్తున్నారు? ఆ జీవనాన్ని కొనసాగించేది తానే కదా. జీవమై ఉండాలి కదండి. నేనే జీవమై ఉన్నాను అంటున్నారు కదా. అంటే మనం ప్రభు జీవమై ఉన్నానని కాదు, నేననేది జీవంగా ఉందని. నేననేది జీవంగా ఉంది కాబట్టి మనుగడ సాగుతుంది. ఉంటే కదా. నేను ఆకాశతత్వంగా ఉంది. ఎలా చెప్తారు చెప్పండి? అది ఎక్కడుందని చెప్తారు, ఎక్కడ లేదని చెప్తారు. ఏదన్నా ఒక వస్తువుగా ఉంటే ఇక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్పడం కుదురుతుంది. అంటే ఆకాశంగా ఉన్న తత్వాన్ని ఇక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్పడం ఎట్లా కుదురుతుంది? అది కుదరడం లేదు, మాటకే కుదరడం లేదు. ఆకాశంగా ఉంది నేనే. అప్పుడు నాలో ఇవన్నీ ఉన్నట్లే లెక్క వస్తున్నాయి కదా. నాలో ఇవన్నీ ఉన్నట్లు ఉన్నాయి. నేను చూస్తే ఉంటే నేను చూడకపోతే ఉండదు. దానికి ఉదాహరణ ఏంటంటే మీరు నిద్రపోతే ఏమి లేదు కదా, మీరు చూడకపోవడం అనమాట. మీరు చూపు ఉపసంహరించుకోవడం. మేల్కొనడం అంటే మీ దృష్టి పెట్టడం. నిద్రపోవడం అంటే మీ దృష్టి ఉపసంహరించుకుంటున్నారండి. తర్వాత మాట్లాడదాం, రేపు రండి అంటారు, క్లోజ్ చేశారు, లైట్ క్లోజ్ చేశారు, నిద్రపోవడానికి ఉపక్రమించారు. అంటే దృష్టిని ఉపసంహరించుకుంటున్నారు. చూడటం మానేశారు. ప్రవీణ్ కుమార్ని కూడా చూడటం మానేశారు. ప్రవీణ్ కుమార్ కనపడడం మానేశాడు. మీరు చూస్తే ప్రవీణ్ కుమార్ ఉన్నారండి. మీరు చూడటం ఉపసంహరించుకోవడానికి నిద్రని పేరెట్టుకున్నాం. మనకు అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉండి గురుగారు మెలుకు అన్నారు. మనకేంటో అర్థం కాక నిద్రని పేరెట్టుకున్నాం. మనకు తెలియక మరి తమోగుణ లక్షణం అంటున్నాం. తమోగుణ లక్షణం అంటే పట్టేది అవుతుంది, కానీ ఆత్మకు తమోగుణ లక్షణం ఏంటి? ఆకాశానికి ఏ గుణం చెప్తారు చెప్పండి మీరు? ఆకాశానికి అసలు గుణమే లేదు. శబ్దం ఆకాశం యొక్క లక్షణంగా గుణంగా చెప్తారు తెలుసు. ఆకాశానికి గుణం ఎందుకు అవుతుంది చెప్పండి? ఆ స్పేస్ ఉంది కదా, వ్యాపించడానికి కారణమైంది కాబట్టి దానికి అంటకెళ్ళడం అనమాట అండి. వేరే మార్గం లేక. ఈ మాట వినపడడానికి స్పేస్ కావాలి కదా. ఆ స్పేస్ లక్షణము దాందే కాబట్టి దానికి గుణం ఉన్నట్టు చెప్తున్నామండి. అది కూడా దాని గుణం కాదు. అసలు దానికి ఏ గుణం లేదు. ఆకాశానికి ఏ గుణం అంటారు? మీరే ఉంటారు. అసలు అవకాశమే లేదు. నేనే సెల్ఫోన్. నేనే అంటే ఆ పరికరం పేరు కూడా ఉండదు ఇక్కడ. నేనే మళ్ళీ వివరణలోకి పోతుంది. కలజోడు అనేది వివరణ అన్నమాట అండి. ఇది నేనే. ఇక
మీకు అర్థం కావడం ఇది నేనేనండి. వివరణ అంటే పట్టి వచ్చేసినట్టు లెక్క. వివరణ అంటే ప్రవీణ్ కుమార్ వచ్చేసాడని అంటాను. నా రూపమే ఇదండి. ఏం చెప్తారు చెప్పండి? నా నామమే ఇది, నా రూపమే ఇది. నేను కదా నేను అనంతంగా అపరిమితంగా తోస్తుంటాను. అప్పుడు నేను అనేది మీరు ఎప్పుడైతే పట్టయ్య అనేది యాడ్ చేయడం మానేశారో, లేకపోతే ప్రవీణ్ కుమార్ అనేది యాడ్ చేయడం మానేశారో, అపరిమితం అపరిమితంగానే అనుభవంలో ఉంటుంది. తొయ్యడం కాదు, ఓపిక కాదు, ఉంటుంది. ఓపిక అనేది పట్టయ్యకి సంబంధించింది, అపరిమితంగా ఉంటుంది. నేను మీకు నేనని మిమ్మల్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో దేన్ని చూసినా నేనని అనిపించాలన్నారు. ఒకసారి అనిపించిందా మీకు? ఆ పదాన్ని వాడారు. అదంతే. నేను పట్టయ్య మాత్రమే అనిపిస్తే దాని అర్థం ఏంటనుకుంటున్నారు తెలుసా మీకు? పట్టయ్య మాత్రమే పరిమితం అయిపోయానని. నువ్వు ఇది నేనని కలజోడు మాత్రమే తోస్తే దాని అర్థం ఏంటండి? ఈ నేననేది కలజోడుకు మాత్రమే పరిమితం అయిపోయింది అని అర్థమవుతుంది కదా. దీని విషయం కూడా అంతే. పట్టయ్య అనేదాన్ని కనెక్ట్ చేయడం మానేసి వ్యవహారం మామూలుగా చేసుకోండి. తినండి, తిరగండి, కౌర్లు చెప్పండి, మీరు ఏమంటే చేయండి. పట్టయ్యకి మాత్రం కనెక్ట్ చేయడం మానేయండి. ఈ ఒక్కదాన్ని కనెక్ట్ చేయడం మానేస్తే సరిపోద్ది. అప్పుడు అన్నీ మీరైపోతారు. తినేది మీరే అవుతున్నారు, తినడము మీరే అవుతారు. తినబడేది కూడా నేను. వినడము మీరే అవుతారు, వినబడేది మీరే అవుతారు, వినేది మీరే అవుతారు. అన్నీ అంతే. ఎందుకని? తాను లేకుండా ఏముండదు కాబట్టి, తానే కాబట్టి. అంతే కదా.